చామదుంప ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. చామదుంపల్లో మట్టి పోయే వరకు కడుక్కొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రావాలన్నమాట. ఈలోపు కారంకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు, ధనియాలు, జీలకర్రని టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి అందులో 1 టేబుల్ స్పూన్ కారము, కావాల్సినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేద్దాము. ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఈ ఉడికిన చామదుంపలు తోలు తీసుకుని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుందాం అన్నమాట. ఆ కట్ చేసుకున్న చామదుంపలు కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా పేషెన్స్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఊరికనే ఫ్రై అవ్వవు. కొంచెం టైం తీసుకొని నీట్గా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అదే ఆయిల్లో వేస్తాము. ఆయిల్లో వేసి మగ్గిన తర్వాత మగ్గించుకుంటాం అన్నమాట ఆనియన్ని. అందులో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాము. ఆల్రెడీ కారంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా అందులో యాడ్ చేసేసి ఫ్రై చేస్తాము మళ్ళీ కాసేపు. తర్వాత ఆ పౌడర్ మనం కారం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి కారం పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అది బాగా ఫ్రై అయింది, పచ్చి వాసన అంతా పోయింది అన్న టైంకి ఒకసారి ఉప్పు చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చామదుంపల ఫ్రై మనకి తయారైపోయినట్టే.